నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు. శ్రీమాత్రే. ఒక మనిషిని నమ్మొచ్చా లేదా అనేటువంటి విషయం ఎలా తెలుస్తుంది? అంటే ఆ అంచనాని ఎలా వేయాలి మనం? చాలా పెద్ద ప్రశ్న ఇది. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరి జీవితాలు ఇక్కడనే కొలాప్స్ అయిపోతాయి. జీవితాలు బాగుపడేది ఇక్కడనే, కొలాప్స్ అయ్యేది ఇక్కడనే. ఒక మనిషిని నమ్మొచ్చా నమ్మకూడదా, ఎలా ఎలా ఎగ్జామినేషన్ చేయాలి, అందరి జీవితాలు ఇక్కడనే ఉంటాయి. ఎందుకోసమంటే ఇప్పుడు మనం ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్మాము. ఉదాహరణకి జీవిత భాగస్వామి అనుకుందాం. నమ్మాము, కానీ చాలా మంచి వ్యక్తి. పెళ్ళైన తర్వాత వాళ్ళు ఇచ్చిన సపోర్టు, ఒక ఫ్రెండ్ కానీ ఒక బాస్ కానీ, మనం ఏం ఎగ్జామినేషన్ చేయకుండా వెళ్ళాము అంటే వాళ్ళు ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నప్పుడు ఆ జీవితాలు పూర్తిగా మారిపోతుంటాయి. ఒక వ్యక్తిని నమ్మొచ్చా నమ్మకూడదా అనేది చాలామందికి జీవితంలో తెలియదు, ఎలా ఎగ్జామినేషన్ చేసుకోవాలో తెలియదు. కానీ జ్యోతిష్ శాస్త్రంలో నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే, ఆ వ్యక్తి జాతకంలో సప్తమ స్థానం గనక బాగా లేకపోతే ఆ వ్యక్తి ఎవరిని నమ్మినా నమ్మకపోయినా అతని వ్యక్తిలో వచ్చే జీవితంలో వచ్చే వ్యక్తులందరూ కూడా అతనికి అంతే దెబ్బ కొడుతూనే ఉంటారు జీవితంలో. అది మన మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎందుకోసమంటే హౌ వీ బిహేవ్ విత్ దట్ పీపుల్, హౌ వీ హ్యాండిల్ విత్ దోస్ పీపుల్ అనేది చాలా ఇంపార్టెంట్. నమ్మడము నమ్మకపోవడంలో ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ నువ్వు ఎవరు అని ఫస్ట్ తెలుసుకో. నువ్వు ఎవరు, నీ జీవితానికి నీకు కావాల్సింది ఏమిటి అనేది ఫస్ట్ నువ్వు డిస్క్రిమినేట్ చేసుకోవాలి. ఆ డిస్క్రిమినేట్ చేసుకోకుండా నేను వాళ్ళని నమ్మేశాను వీళ్ళని నమ్మేశాను అంటే నువ్వు కొలాప్స్ అయిపోతావు. ఫస్ట్ నేనేం చెప్తాను అంటే, నీ జీవితంలో నువ్వు ఎవరినైనా నమ్మే కన్నా ముందు ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ము, నిన్ను నువ్వు నమ్ముకో, నిన్ను నువ్వు అమ్ముకోకు. ఇది బాగా గుర్తుపెట్టుకో. నిన్ను నువ్వు నమ్ముకొని నిన్ను నువ్వు తీర్చిదిద్దుకున్నప్పుడు, నిన్ను నువ్వు అమ్ముకోనప్పుడు నువ్వు ఎవరిని నమ్మినా నమ్మకపోయినా నీ జీవితంలో ఏ నష్టం జరగదు. ఎందుకోసమంటే వాట్ యు ఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ నీ జీవితంలో. నువ్వు నీ స్కిల్ ఓరియంటెడ్ పర్సన్ అయ్యి ఉండాలి. దీని తర్వాత నువ్వు వ్యక్తులతో సహవాసం చేయడానికి ముందు స్టార్ట్ చేయాలి. ఈ నమ్మకం అనేది ఏంటంటే సహవాసం. నమ్మకం సహవాసం పెద్ద దూరం ఏం లేదు. ఇప్పుడు నేను ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నాను, ఒక వ్యక్తితో నేను నమ్మకానికి వెళ్ళాలి. నమ్మకపోతే నేను అతనితో వ్యాపారం చేయలేను. నేను అతని వ్యక్తిని ఎలా పరిశీలించాలనేది మనకు తర్వాత భాగం. ఫస్ట్ పార్ట్ ఏంటంటే, నీ జీవితంలో వ్యాపారం చేయాలనుకున్నా, ఎందుకోసమంటే ఈ నమ్మకము అనేది ఎక్కడెక్కడ వస్తుంది అని అంటే, ఫస్ట్ ప్రియారిటీలో ఫ్రెండ్. ఫస్ట్ ఎవరు? ఫ్రెండ్. ఫ్రెండ్ నమ్మాలా వద్దా, వీడిని నమ్మాలా వద్దా, వీడిని నమ్మాలా వద్దా అని ఒకటి ఉంటుంది. ఆ ఫ్రెండ్ని నువ్వు పరిశీలించేటప్పుడు ఏం చేయాలంటే బిహేవియర్ అనేది చెక్ చేయాలి. ఇది నేను చెప్పినంత మీకు అర్థం కాకపోవచ్చేమో, కానీ ఏదన్నా దేంట్లో ఎలా నమ్మాలి ఎలా నమ్మకూడదు అనేటువంటి దాని మీద ఏమన్నా ఉందండి? అసలు ఒక చిన్న కథ ఉంది, పంచతంత్రంలో కథ ఉంది. మనకి ఇది అందరికి కూడా తెలిసి ఉంటుంది, మా జనరేషన్లో తెలుస్తుంది, ఇప్పుడు కొత్త జనరేషన్లో తెలియదు, బట్ చెప్తాను. పంచతంత్రంలో కథ ఉంటుంది. ఒక అడవిలో ఒక పెద్ద వృక్షం, వటవృక్షం ఉంటుంది. ఆ వృక్షం మీద మొత్తం అన్ని కూడా పక్షులు ఉంటాయి. మంచిగా చక్కగా పిల్లల్ని పెట్టుకొని చక్కగా హాయిగా సంతోషంగా ఉంటాయి. అలా సంతోషంగా ఉన్నప్పుడు ఆ యొక్క కంప్లీట్గా ఆ చెట్టుకు మొత్తం కూడా ఒకానొక గరుడ పక్షి, ఒక పెద్ద పక్షి ఏం చేస్తుందంటే ప్రొటెక్షన్ చేస్తూ ఉంటుంది. అక్కడికి ఎవ్వరు రాకుండా ఏం చేయకుండా ప్రొటెక్షన్ చేస్తూ ఉంటుంది. ఆల్ ఆఫ్ సడన్గా ఒక పిల్లి అక్కడికి వస్తుంది. పిల్లి అక్కడికి రాగానే ఆ పిల్లిని ఇది వేటాడడానికి వెళ్తుంది, కొట్టడానికి వెళ్తుంది. ఆ పిల్లి ఆగి ఆగు ఆగు, నన్ను ఎందుకు కొడుతున్నావు, నన్ను ఎందుకు ఇది చేస్తున్నావు అని అంటే, నువ్వు దుర్మార్గువి, నువ్వు ఇక్కడికి వచ్చావు, నేను నిన్ను ఇక్కడ వదిలేదే లేదు అని అంటే, లేదు లేదు నేను ఏదో మంచివాడిని, నేను ఇప్పుడు సన్యాసం తీసుకున్నాను, అది ఇది అని అన్ని మంచి మాటలు అన్నీ కూడా చెప్పి ఆఖరికి దాన్ని నమ్మిస్తుంది. నమ్మించి ఒక 3-4 రోజులు అక్కడ ఉంటుంది. ఆ పక్షి పిల్లలన్నిటికీ సర్వ్ చేస్తుంది, అన్నీ చేస్తుంది. ఇది మంచిది అని ఎప్పుడైతే ఇది కాన్షియస్ నుంచి బయటకు వచ్చేసిందో, అంటే ఇంకేం లేదు ఇది మంచిదే అని ఎప్పుడైతే కనుక వదిలేసిందో, ద నెక్స్ట్ మూమెంట్ ఇది పిల్లల్ని తినడం స్టార్ట్ చేసింది. సో అలా మొత్తం పిల్లలన్నింటినీ తినగా కొన్ని రోజుల తర్వాత మా పిల్లలన్నీ ఎటుపోతున్నాయి అని చెప్పేసి అని అన్నీ వెతుకుతూ ఉంటే ఆఖరికి రీసెర్చ్ చేస్తే ఈ ఏదైతే ముఖ్యమైన పక్షి ఉంటుందో దాని గూటి లోపల ఇవన్నీ ఉంటాయి, వాటి ఈకలు ఉంటాయి. సో ఇవన్నీ ఎవరిని అనుమానిస్తాయంటే, ఈ గరుడ పక్షి, ఈ పెద్ద పక్షి మా పిల్లలు మొత్తం తిన్నది అని చెప్పి దీన్ని చెప్పేస్తాయి. సో ఒక వ్యక్తిని నమ్మడం వల్ల అనర్థం జరిగింది. ఇది ఒక కథ ఉంటుంది. ఇంకొక చాలా ఇంపార్టెంట్ కథ ఉంటుంది, ఇది బాగా తెలుసుకుందాం.
ఇది మనకి ఎక్కడ చెప్పరు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది పరాశర సంహితలో వస్తుంది. ఒక అడవి రాత్రిపూట ఒక ఎలుక, ఆ ఎలుకకేమో తన యొక్క గూడు లోపలికి వెళ్ళిపోవాలి, కానీ బయట అది ఉండిపోయింది, చిన్న గూట్లో ఉండిపోయింది. అది బయటికి వెళ్తేనేమో పైన వచ్చేటువంటి గుడ్లగూబ ఆ ఎలుకని చంపేస్తుంది, ఆ ఎలుకని చంపేస్తుంది. రెండోది ఏంటంటే అక్కడనే ఒక పిల్లి, ఆ పిల్లి వేటగాడు ఏం చేశాడు, దాన్ని వలలో వేసి బంధించాడు. ఇప్పుడు పిల్లి ఏమో బయటికి వెళ్ళిపోవాలి, ఎలుకేమో పిల్లికి భయపడుతుంది. ఇవి రెండు పక్క పక్కనే ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఎలుకని అడిగింది అనమాట, హెల్ప్ అడిగింది పిల్లి, నువ్వు నాకు ఈ వల కట్ చేయు, కట్ చేస్తే నేను నిన్నేం చెయ్యను, నేను చంపకుండా వదిలేస్తాను అని ఇది అంటుంది. నేను వల కట్ చేయాల్సిన అవసరం నాకెందుకుంది, నేను బయటికి వెళ్ళిపోతాను, కాకపోతే నన్ను గుడ్లగూబ నన్ను చంపేస్తుంది, నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేయాలి అని అది అగ్రిమెంట్ చేసుకుంటుంది. సరే నువ్వు ఫస్ట్ వల దించు, తర్వాత నేను గుడ్లగూబని చంపేస్తా, అప్పుడు నేనేం చేయను అంటుంది. సరే అని అగ్రిమెంట్ చేసుకొని ఇది వల మొత్తం తెంచుతుంది. వల తెంచుకొని మళ్ళీ గూడు లోపలికి వెళ్ళిపోతుంది. అది గుడ్లగూబని చంపిన తర్వాత ఇది మళ్ళీ గూట్లోకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న ధర్మాలు ఉంటాయి. ఇవి మనము ఎంత చెప్పినా మనకి మామూలు బ్రెయిన్కి అయితే అర్థం కాదు. మనిషిని నమ్మాలా నమ్మకూడదు అనేది ఏంటంటే ఫస్ట్ పరిశీలన చేయాలి. దీంట్లో మీరేం చేయాలో చెప్తాను వినండి. ఫస్ట్ ఫ్రెండ్స్ని ఎలా పరిశీలించాలి, వ్యసనములో, కష్టములో, బాధల్లో ఫ్రెండ్స్ని పరిశీలించాలి. నీకేదైనా ఒక కష్టం వచ్చింది, నీకు ఫ్రెండ్ సహాయం చేయడానికి రాలేదు, ఇంకా వాడిని జీవితంలో వాడిని పలకరించకూడదు. కష్టం వచ్చినప్పుడు ఎవడైతే రాలేదో వాడిని జీవితాంతం పలకరించకూడదు. అండ్ వాడికి ఇంకోసారి కూడా వాడికి సహాయం చేయకూడదు, వాడి దగ్గరికి వెళ్ళకూడదు, ఇంకా అక్కడికి ఫ్రెండ్షిప్ కట్ చేయాలి. ఎందుకోసం అంటే ఉత్సవే వ్యసనే చైవ దుర్భిక్షే రాష్ట్ర విప్లవే. ఈ 4 సందర్భాల్లో ఒక వ్యక్తిని నమ్మాలా నమ్మకూడదని 4 సందర్భాలు చెప్తాయి. 1, ఉత్సవం. నీ ఇంట్లో ఉత్సవం జరుగుతుంది, నీ ఇంట్లో పండుగ జరుగుతుంది, నీ అక్క చెల్లెల పెళ్ళి ఏదో ఒకటి జరుగుతుంది. ఆ టైంలో ఎవరైనా వచ్చి నీకు పూర్తిగా సహాయం చేశాడు, ఉత్సవంలో నీకు సహాయంగా ఉన్నాడు. అలాగే దుర్భిక్షం, కష్టం వచ్చినప్పుడు నీకు తోడున్నాడు. రాష్ట్ర విప్లవే, నీకేదైనా నీ యొక్క దేశానికి కానీ నీ ఇంటికి ఏదైనా కష్టం వచ్చింది, అప్పుడు నీకు ఎవరైనా తోడున్నారు. అలాంటి వాళ్ళని జీవితాంతం మనము దగ్గర పెట్టుకోవాలి, ఆర్థిక సందర్భంలో కానీ ఎప్పుడైనా సరే. కానీ ఇక్కడ నమ్మకాన్ని వదులుకోకూడదు, ఇక్కడ నమ్మకం పనిచేయదు ఇంకా. కానీ ఇంకొక విశ్లేషణ బాగా చెప్తాను, జాగ్రత్త వినండి. ఇది మనిషిని ఎప్పుడు నమ్మాలి ఎప్పుడు నమ్మకూడదు అనే దాంట్లో కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ ఫ్రెండ్షిప్ వేరే ఉంటుంది, తర్వాత ఫీమేల్ కేటగిరీ ఉంటుంది. అవసరం మనిషిని ఎప్పుడైనా సరే దిగజార్చింపజేస్తుంది. ఏ వ్యక్తి అయితే కనుక తన జీవితంలో అవసరానికి ఎప్పుడైతే దిగజారాడో ఒక సందర్భంలో, అలాంటి వ్యక్తిని జీవితంలో నమ్మకూడదు. ఏంటి, అవసరానికి ఎప్పుడైతే మనిషి దిగజారుతాడో ఆ వ్యక్తిని ఎప్పుడు నమ్మకూడదు, అలాంటి వ్యక్తిని దూరం పెట్టాలి. అదొకటి. రెండవది, ఏ వ్యక్తి అయితే తన జీవితంలో అత్యాశపరుడయ్యి ఉంటాడో, అతి ఆశపరుడయ్యి ఉంటారు, వాళ్ళని జీవితంలో నమ్మకూడదు, వాళ్ళని దూరం పెట్టాలి. రెండవది. మూడవది, ఏ వ్యక్తి అయితే గనక స్త్రీ చాంచల్యము, లస్ట్, లస్ట్, స్త్రీ చాంచల్యము లేదా పురుష చాంచల్యము, స్త్రీ అయినా పురుషుడైనా, లస్ట్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళని మనము నమ్మకూడదు, దూరం పెట్టాలి. లస్ట్ ఎక్కువ ఉన్న వ్యక్తి జీవితంలో ఇబ్బందులు పెడతాడు, అలాగే అవసరానికి వచ్చేటువంటి వాడు జీవితంలో ఇబ్బంది పెడతాడు, అవకాశవాది జీవితంలో ఇబ్బంది పెడతాడు. ఈ మూడింటిని ఫస్ట్ మీరు ఎగ్జామినేషన్ చేయాలి. ఎవరితో కలిసేటప్పుడైనా, వ్యాపారం చేసేటప్పుడైనా, ఏ సందర్భంలో అయినా సరే ఈ 3 పరీక్షలు చేసిన తర్వాతనే మీరు వాళ్ళతో జీవితం గడపడానికి ప్రయత్నం ప్రారంభం చేయాలి. దీంట్లో మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఏం చేయాలో చెప్తాను. మీరు ఒక వ్యక్తితో జీవితాంతం మీరు వెళ్దామనుకుంటున్నారు, భర్తను, భార్యను, లేదంటే మీరు డేటింగ్లో ఉన్నారనుకుందాం. మీరేం చేయండి అంటే ఫస్ట్ ధన పరీక్ష చేయండి. ధనంతో పరీక్ష చేయండి. మీరు వాళ్ళకు తెలియకుండానే అక్కడ డబ్బులు పెట్టండి. ఒక 1000 రూపాయలు, ఒక 10,000, ఎంతనే డబ్బులు పెట్టండి. అవి మీవి కావన్నట్టుగానే ఉండాలి. వాళ్ళు కనుక ఆ డబ్బు తీసి దాని మీద వాళ్ళు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు అని అంటే ద నెక్స్ట్ మూమెంట్ ఆ డబ్బు గురించి మాట్లాడద్దు, ఇంకా వాళ్ళతో ఫ్రెండ్షిప్ వదిలేయాలి. ఫస్ట్ ధన పరీక్ష చేయాలి. ధన పరీక్ష తర్వాత ఏం చేయాలి అని అంటే విషమ పరీక్ష ఒకటి చేయాలి. విషమ పరీక్ష ఏంటంటే నీకు కష్టం వచ్చింది, ఆ కష్టం వచ్చిన ఒక సందర్భాన్ని చిన్నగా క్రియేట్ చేయాలి. డబ్బు అడగొద్దు, ఆ టైంలో డబ్బు అడగొద్దు, గుర్తుపెట్టండి. కష్టంలో మీరు ఎప్పుడు డబ్బు అడగొద్దు. కష్టంలో వచ్చి సహాయం చేయమని ఒక కష్టాన్ని క్రియేట్ చేయగలగాలి.
ఆ కష్టం లోపల మనిషి వచ్చాడా నీకు జీవితాంతం నీకు తోడుంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ధన పరీక్ష, విషమ పరీక్ష. ధన పరీక్ష, విషమ పరీక్ష, ఈ రెండు కరెక్ట్ చేయగలిగితే ఇంకోటి మూడవది లస్ట్ పరీక్ష. ఆపోజిట్ జెండర్ తోటి ఒకసారి మీరు టెస్ట్ చేయించాలి. ఆపోజిట్ జెండర్ కనుక అడిక్ట్ అవ్వలేదు, డమ్ అవ్వలేదు, దెన్ ఈజ్ ద రైట్ పర్సన్, ఈ ఆర్ షీ ఈజ్ ద రైట్ పర్సన్. తర్వాత డబ్బు కూడా చాలా ఇంపార్టెంట్. ధన పరీక్ష, విషమ పరీక్ష, తర్వాత ఇక శీల పరీక్ష అంటారు. ఇంకా అది ఈ 3 పరీక్షలు చేసిన తర్వాతనే మనిషిని మనము ట్రావెల్ చేయడం స్టార్ట్ చేయాలి. కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిది ఒక వర్డ్ ఉంటుంది, ఆయన చెప్తారు, మనం జీవితంలో ఎవరితోటైనా ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు 100 టెస్టులు చేసుకోండి, 100 టెస్టులు చేయండి. కానీ ఒక్కసారి ఫ్రెండ్షిప్ కానీ లైఫ్లో ట్రావెల్ చేయడం కానీ, అంటే ఫ్రెండ్షిప్ అంటే లైఫ్ పార్ట్నర్ అనుకోండి, ఎగ్జాక్ట్ ఫ్రెండ్ అనుకోండి, ఒక్కసారి ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత వాళ్ళలో దుర్గుణాలు ఎన్ని కనబడ్డా వాళ్ళని మీరు ఓన్ చేసుకోవడమే తప్ప, వాళ్ళని తీర్చిదిద్దుకోవడం తప్ప వాళ్ళని వదలకూడదు అని స్నేహధర్మం చెప్తారు. ఆ స్నేహధర్మం ఏందో నేను అది కూడా ఒక వీడియో చెప్తాను, అది ఫాలో అవ్వండి. ఎందుకోసమంటే వ్యసనపరుడు కాని మనిషి ఉండడు, చెడుతనం లేని మనిషి లేడు. అలాగని చెప్పి మీరు స్నేహధర్మాన్ని పాటించకపోయినా, నేను చెప్పిన ఈ ధర్మాలు పాటించకపోయినా జీవితం ఇంబ్యాలెన్స్ అవుతుంది. జీవితం అంటేనే బ్యాలెన్స్గా వెళ్ళడమే జీవితం. మీ ఎప్పుడైతే బ్యాలెన్స్ తప్పుతావో అది జీవితం పోతుంది. కానీ బ్యాలెన్స్ తప్పకుండా ఎవరు ఉండరు. తప్పినప్పుడు ఆ పట్టుకునే ఫ్రెండ్స్ ఉండాలి. ఆ ఫ్రెండ్స్ని ఈ పరీక్ష చేసి పట్టుకోండి, ఆ తర్వాత ఫ్రెండ్స్ని వదలొద్దు. అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రదీప్ జోషి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.